ఇవన్నీ ఎంత బాగా వస్తున్నాయి చూసారా, పింక్ వస్తుంది. విజయవాడ వెళ్ళాము. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇదిగోండి విజయవాడ వెళ్ళాము. ఇది బోళ్ళంతా నారు తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చాను ఏంటి అనేది చెప్తూ ఈరోజు వీడియో అండి. ఏ మొక్కలు ఎలా పెడుతున్నాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు. ఇదిగోండి నారు, టమాటో నారు అనమాట. ఇది కొన్ని వంగ మొక్కలు తెచ్చాను, కాకపోతే అంత ఇదిగా లేవు. పచ్చిమిర్చి కొన్ని తెచ్చామండి. అలాగే ఇదిగోండి ఇది క్యాబేజ్, పర్పుల్ క్యాబేజ్. ఇంకా ఇది పొట్లకాయ. సో ఈ మొక్కలన్నీ కూడా పెట్టేసేద్దాము. అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా, ఆల్రెడీ పెట్టినవి ఇలా ఉన్నాయి. క్యాబేజీలు, క్యాలీఫ్లవర్లు కొన్ని వస్తూ ఉన్నాయి, కొన్ని వచ్చి ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయండి. సో ఇవన్నమాట చూస్తున్నారు కదా, ఇట్లా ఉన్నాయి. ఇంకా ఖాళీ లేకుండా కొన్ని అలా ఉన్నాయి అన్నమాట. సో క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పెంచాలని నాకు వీటిని ఇలా చూస్తుండగా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఇదిగోండి ఎంత బాగా వస్తున్నాయి చూసారా. సో ఇందులో ఒత్తుగా అయిపోయినాయండి. ఇది క్యాలీఫ్లవర్ రావాలి. పర్పుల్ క్యాబేజ్, పింక్ వస్తుంది. ముందైతే ఇదిగోండి కొంచెం ఎక్కడెక్కడ ఖాళీ ఉంది ఏంటనేది చూసుకుంటున్నాను. నేను గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని నేనైతే మట్టి కదిలిచ్చేసుకుని ముందు మనం ఏది మొక్క పెట్టాలన్నా కానివ్వండి, ముందు మట్టి లూజ్ చేసుకున్న తర్వాత మాత్రమే పెట్టాలి, అప్పుడే చక్కగా వస్తాయి. ముందైతే టమాటాలు పెట్టేస్తున్నానండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, టమాటా నారు ఆల్రెడీ ఉన్న ప్లేస్లోనే పెడుతున్నాను. అంటే అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి అన్నట్టుగా. రెండు మొక్కల కాడికి పెట్టుకుంటే బెటర్ అండి. నాకేంటంటే పైకి వచ్చానంటే అసలు పని మర్చిపోయి ఇంకోటి ఏదో చేస్తూ ఉంటా. నాకు ఇంకేయో కనపడతా ఉంటాయి. ఇవన్నీ ఎండిపోయిన తీగలన్నీ తీసేస్తూ ఉంటే బెటరు. మళ్ళీ మన ఇప్పుడు పెట్టిన దానికే గబాలను మనం పొరపాటుగా మర్చిపోయామనుకోండి, మళ్ళీ దానికే అల్లుకుపోతాయి, గార్డెన్ నీట్గా ఉండదు. సో ఎప్పుడప్పుడు తీసేయాలి. యాక్చువల్ కట్టర్ రాలేదు, ఇవన్నీ తీసేసుకోవాలండి. మొహం మీద పడుతున్నాయి. నారు యాక్చువల్గా పాడైపోద్దేమో అన్న టెన్షన్ అండి. పొద్దున్నే అయినా పెట్టుకోవచ్చు, కానీ ఇంక ఇది చేసేసి వెళ్దాము. పొద్దున్నే వచ్చి ఊడ్చుకోవడానికి వీలుగా ఉంటుంది. దీని తాడెక్కడి నుంచి వచ్చిందబ్బా. కానీ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి, ఆన్లైన్లో చూసి ఆ విత్తనాలు ఈ విత్తనాలని పనికిరాని అన్నీ పెట్టుకోవద్దండి. చక్కగా మనం ఏం తింటామో, రెగ్యులర్గా మనం ఏం వాడుకుంటామో, ఏం వండుకుంటామో అవి పెంచుకోండి చాలు. నేనేదో ఇయర్ అన్నీ డిఫరెంట్గా పండించి చూద్దాం అంటే నాకు అంత, ఇప్పుడు కొన్ని ఉంటాయి ఫెదర్ బీన్స్ ఇట్లాంటివి మా ఇంట్లో. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి నచ్చవచ్చు, ఒక్కొక్కరికి నచ్చకపోవచ్చు అండి. క్లో బీన్స్ అవన్నీ మా ఇంట్లో వాళ్ళకైతే నచ్చలా. లాస్ట్ ఇయర్ అవి పండించా, అదొక ఎక్స్పీరియన్స్. మళ్ళీ పండించకూడదని డిసైడ్ అయ్యా. అట్లాగే ఈ ఇయర్ ఈ పనికి మాలిన ఆ చిక్కుడని ఈ చిక్కుడని ఇవన్నీ పెట్టకూడదు అని ఇయర్ డిసైడ్ అయ్యా.
అట్లా నేర్చుకుంటాం అంతే. రోజు ఒక లెసన్ అండి మనకి తోటలో, డైలీ ఒక లెసన్. తీసేస్తున్నానండి నేనైతే ఇవి కుండీలో నుంచి. ఇంకా రేపు లాగాలి మొత్తం అంతా, ఈ చెత్త అంతా లాగేసి క్లియర్ చేసేసి అప్పుడు మళ్ళీ పెడతా ఉంటా. నేను నా తలకాయ కనపడట్లేదేమో మరి, నేను ట్రైపాడ్ ఎక్కడ పెట్టి ఎక్కడ పనులు చేస్తూ ఉన్నాను. వీడియో కనుక మీకు అంటే ఏమైనా అర్థం కాకపోతే తిట్టుకోమాకండి. నేనేంటంటే నాకు వీడియో తీసేవాళ్ళు ఇట్లా ఎవరు టీము గీము ఉండదండి. మనకి తోచిన పని చేసుకుంటూ ఉంటా, కెమెరా పెట్టి అంతే. ఇవాళ ఏంటంటే ఇది పని, తోటలో మొక్కలు పెట్టాలి. సో ఇవన్నీ ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. అన్నీ ఒకటే రోజు అవ్వండి. సో వాస్తవంగా ఇప్పుడు ఇదంతా అర్జెంటుగా ఎందుకు తీసానంటే, కాకర తీగ బాగా పాకుతుంది, దీనికి ఆల్రెడీ పిందెలు కూడా వస్తున్నాయి అన్నమాట. చిక్కుడు తీగ అండి, దాదాపుగా మీరు అందరూ చూసారు, లాస్ట్ ఇయర్ అంతా కోసాం దీని కాయలు. మళ్ళీ ఇప్పుడు కూడా మొన్న కూడా గుత్తులు కోసాము. అయితే ఏంటంటే ఇది కొంచెం కాపు తగ్గింది కదా, కట్ చేసేస్తున్నాను. సో మళ్ళీ చిగుర్లు వస్తాయి. కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కణుపు దగ్గర కట్ చేసుకోవాలండి, ఏ మొక్కైనా ఇలాంటివి. అప్పుడు మళ్ళీ ప్రాపర్గా మళ్ళీ చిగుర్లు అనేవి వస్తాయి. అది సంగతి. ఈ పుల్లలుగా తోట అంతా ఇట్లా ఉండగానే నచ్చదు నాకు. కాకపోతే ఏంటంటే చెప్పా కదా, 1 గంట టైం రోజు కాకుండా మధ్యలో గ్యాప్లు ఇస్తే, ఆ మధ్య ఇవ్వని కారణంగా ఇది ఇలా అయిందనమాట. టైం ఇవ్వని కారణంగా. ఇవి అన్నీ ఎండిపోయినాయండి. ఇదేందో చిక్కుడు అన్నీ ఇచ్చారు, అంటే ఇచ్చారు కాదు, నేనే తెప్పించాను ఆన్లైన్లో. ఇవేం చేస్తున్నానంటే, మనం ఎంతైనా కష్టపడి పండించాం కదండి, ఈ గింజలన్నిటినీ సేకరించి ఒకరోజు చూపిస్తూ ఉండండి, దగ్గర చూపిస్తా. గింజ ఒకరోజు నానబెట్టుకుని ఏదైనా మనం దీని గింజలు ఇవ్వండి, ఇలా ఉన్నాయి, అర్థమవుతున్నాయా, తెలుస్తుందో లేదో మరి. ఇదిగోండి, ఇది గింజ. సో ఇవన్నీ సేకరిస్తున్నా. యాక్చువల్గా అన్నీ రాలేపోతున్నాయి, నేను సేకరించటమేమో కానీ. మెయిన్ తాళ్ళు తెచ్చుకోవాలి, ఈ తీగలన్నిటినీ కట్టడానికి తాళ్ళు కూడా తేవాలి, తాళ్ళు లేవు. సో రేపు మళ్ళీ కంటిన్యూషన్ పని చేయాల్సిందే అనమాట. అది ఇలా మొత్తంగా వర్క్ చేసేటప్పుడు అండి సుతారంగా చేయటాలు ఉండవు. ఇక ఎడబెడ చేయటం, తర్వాత మొత్తం అంతా ఓడ్చటమే. ఓ టబ్బు పెట్టుకుని అందులోకి చెత్త వేసి అవన్నీ అవ్వవు. ఇప్పుడు ఈ ఎండిపోయిన కొమ్మలన్నీ అయితే ఒక దాంట్లోకి, టబ్లోకి, పెద్ద టబ్లోకి వేసేసుకొని చక్కగా మళ్ళీ పైన మట్టి పోస్తాం అనుకోండి, మంచిగా ఎరువైపోద్ది. అది ఇంతలోనే తువ్వేది అక్కడ పెట్టేసా. ఇవ్వండి, ఇట్లా కొన్ని అయితే పెట్టాను. కొన్ని ఏంటంటే ఆల్రెడీ ఉన్న దాంట్లోనే ఇది అయిపోవచ్చింది, ఇంకా దానిలోనే మళ్ళీ పెట్టాను అనమాట. అది అయిపోయిన తర్వాత వస్తుందని అట్లా ఒక్కొక్క దగ్గర. ఇక్కడ ఇదిగోండి, ఇది క్యాలీఫ్లవరు, పర్పుల్ క్యాలీఫ్లవర్ రావాలి, కానీ ఇది కష్టమే, డౌటే, పెద్దగా అయిపోయింది. దీనిలో పక్కన మళ్ళీ టమాటా మొక్కలు పెట్టాను. అట్లా ప్లేస్ చూసుకుని పెట్టుకుంటే, ఇదిగోండి తోట అయితే ఇలా ఉంది. చీకటి పడిపోయింది, నాకు తవ్వేసరికి మొత్తం అంతా ఆయాసం వస్తుంది అనమాట. ఇంతకీ అసలు ఇప్పుడు మొక్కలు ఎందుకు తెచ్చాను, మళ్ళీ మొన్నే కదా నారు పెట్టావు సునీత అనుకోవచ్చు రెగ్యులర్గా చూసేవాళ్ళు. ఏంటంటే అండి, మనం మళ్ళీ ఆల్రెడీ పెట్టినవి ఏంటంటే ఇప్పుడు పూత పింద మీద ఉన్నాయన్నమాట. ఇవి ఒక నెలన్నర అట్లా కాసినా కూడా మనకి మళ్ళీ మార్చ్ ఆ టైంకి వచ్చేసరికి, మనకి ఇప్పుడు పెట్టుకున్నాయి మార్చ్ వేసుకోండి, మార్చి, జనవరి, ఫిబ్రవరి ఎండింగ్, మార్చి వచ్చేసరికి మళ్ళీ ఇవి కాపుకొస్తాయి అన్నమాట. అందుకని చెప్పి కొన్ని ఇట్లా ప్లాన్డ్గా
ఆల్రెడీ ఇవి పూత పిందగా ఉన్నప్పుడే మళ్ళీ మనం పెట్టుకున్నాం అనుకోండి, పూత స్టార్ట్ అయిన స్టేజ్లో మళ్ళీ పెట్టుకుంటా ఉంటే ఎప్పుడు గ్యాప్ లేకుండా కాస్తూ ఉంటాయండి. అందుకని చెప్పి ఎలాగో వెళ్ళాను కదా అని విజయవాడలో తెచ్చాను. మళ్ళీ ఎక్కడ తెచ్చారని అడుగుతారేమో, అది దాన్ని ఏమంటారు, అటు సీఎం హౌస్ అవి ఉంటాయి కదండి, అదే ఆ రోడ్డు ఏమంటారు, కరకట్ట ఏదో అంటారు, అక్కడ మన నర్సరీ కాదు యాక్చువల్గా గ్రీన్ హౌస్ టైప్ ఉంటాయి అన్నమాట. అదే నార్లు అవి అమ్ముతారండి, దాన్ని ఏమంటారు చెప్పండి. సో అక్కడ తీసుకొచ్చాము, అన్ని రకాలు ఉన్నాయంట. నేను కాకర కూడా చెప్పాను, వచ్చినట్లేదే. టమాటో నేను వెళ్ళలేదులేండి, తెచ్చారు. నేనేం తీసుకున్నా, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రొక్కోలి, ఇంకా బీర కాదు సొర, బెండ, మిర్చి, వంగ, టమాటో, ఇవి మాటికి తెచ్చాను నేను. ఇంకా ఉన్నాయంట, బంతి మొక్కలు కూడా తీసుకున్నానండి, అక్కడక్కడ 2 పెడదాం అని చెప్పి. సో మొక్కలు పెట్టడం అయిపోయింది. కానీ ఇక్కడ ఇవ్వండి బీర, ఇవి కనిపిస్తున్నాయా మీకు? సో ఇవేంటంటే పాలినేషన్కి ఎలాగూ వచ్చాం కదండి పైకి, హ్యాండ్ పాలినేషన్. అవి చిన్న చిన్న బీర, నాటు బీర అనమాట. పిందెలు వేస్ట్ అయిపోతున్నాయి అన్ని. నేను చాలాసార్లు చూపించానండి హ్యాండ్ పాలినేషన్ ఎట్లా చేయాలి అనేది. సో మంచిగా పిందెలేని పువ్వుని తీసుకుని పిందున్న పువ్వుకి మధ్య భాగంలో టచ్ చేస్తే మనకి అది పాలినేట్ అనేది అవుతుంది అనమాట. పరపరాగ సంపర్కమా అంతేనా తెలుగులో అనేది. సో అది అవుతుందన్నమాట. వాస్తవంగా ఇవన్నీ పక్షులు లేకపోతే బీసో చేయాల్సిన పని. సో మనం చేస్తున్నాం అన్నమాట. అది పిందులన్నీ వేస్ట్ అవ్వకుండా మనకు మంచిగా కాపు వస్తుంది అన్నమాట. అది చేసేసి ఇవాళకి ప్యాకప్ చెప్పేసి వెళ్తున్నానండి. మొత్తానికి ఏదో కొన్ని మొక్కలు అయితే పెట్టానండి, చెప్పాను కదా, ఏదో చేద్దాం అనుకుంటా దాన్ని మళ్ళీ దేనికో చేసేస్తూ ఉంటాను. ఇది ఒకసారి ఫస్ట్ టైం కాదు, ఎప్పుడు ఇంత తోటలోకి వస్తే నాకు ఒక ప్లాన్గా చేయను. అదేంటో మరి నా ప్లాన్ ఎప్పుడు డీవియేట్ అయిపోతూ ఉంటుంది. సో మొత్తానికైతే ఇవాళ పని చేసిన పని అదండి. మీకు వీడియో గార్డెనింగ్ చేసే వాళ్ళకి కొంచెమైనా ఇన్స్పైరింగ్గా అనిపిస్తే కనుక తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఈ మధ్య అసలు మీరు దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. సో మరి ఇంకా చేసిన పనిదండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత అండి.